వ్యక్తిగతంగా ఉంటారు కాబట్టి ఖచ్చితంగా నవీన్ యాదవ్ గారిని కూడా గెలిపించుకుంటాం. కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్ గారికి సీట్ ఇచ్చింది కాబట్టి ఖచ్చితంగా మేము నవీన్ యాదవ్ గారు గెలిపించుకుంటాం. కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్ గారు కాకుండా ఇంకో వ్యక్తికి ఇచ్చి ఉంటే మాత్రం మేము ఆలోచించే వ్యక్తులు కాబట్టి ఖచ్చితంగా మేము నవీన్ యాదవ్ గారిని గెలిపించుకుంటాము. ఆ గెలిపించుకున్న తర్వాత మా సమస్యలన్నీ కూడా నవీన్ యాదవ్ గారి దగ్గర కూర్చొని పరిష్కరించుకుంటామని చెప్పి ఇక్కడ జూబ్లీస్ నియోజకవర్గంలో ఏదైతే మనకి కార్మిక నగర సమస్య వాసులు తెలియజేస్తున్నారు. థ్యాంక్ యూ. ఇప్పుడు గెలక ముందు నవీన్ యాదవ్ గారు ఇలా ఉన్నారు, గెలిచిన తర్వాత కూడా ఇలాగే ఉంటారని మీరు నమ్ముతున్నారా? నమ్ముతున్నాం. అంటే అభిమానంతో చెప్తున్నారా, నమ్మకంతో నమ్మకంతోనే చెప్తున్నాం ఉంటాడని. అంటే గతంలో 2 సార్లు పోటీ చేసి ఓడిపోయారు. వాళ్ళు లేని వాళ్ళ గురించి ఆలోచించడం, తను లేని చదివించుకోలేని పిల్లల్ని కూడా తన సౌకర్యం తీసుకొని చదివించాలని సపోర్ట్ ఇస్తూ ఉంటాడు. మెయిన్ ఇక్కడ రోడ్లు కానీ, వాటర్ ప్రాబ్లం కానీ, ఫెసిలిటీస్, లైట్స్, సిటీ హౌస్ లైట్స్ ఉన్నాయి కదా, అవన్నీ తను చాలా బాగా చూసుకుంటారు. ఇప్పుడు గెలక ముందు నవీన్ యాదవ్ గారు ఇలా ఉన్నారు, గెలిచిన తర్వాత కూడా ఇలాగే ఉంటారని మీరు నమ్ముతున్నారా? నమ్ముతున్నాం. అంటే అభిమానంతో చెప్తున్నారా, నమ్మకంతోనే చెప్తున్నాం ఉంటాడని. అంటే గతంలో 2 సార్లు పోటీ చేసి ఓడిపోయారు. అయితే ఏ రకమైన వాతావరణం ఉంది, అంటే ఎవరిని గెలిపించుకునే ప్రయత్నం చేస్తారు, ఇక్కడ ఉన్న ప్రధాన సమస్యలు ఏంటి అనే విషయం కూడా ఇక్కడ ఉన్న స్థానికులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ నమస్తే. అమ్మ నమస్కారం. మీ పేరమ్మా? అనూష. మీరు ఎప్పటి నుంచి ఉన్నారమ్మా ఈ కార్మిక నగర్ లో? ఒక 10 years నుంచి ఉన్నారు. ఇప్పుడు మాగంటి గోపీనాథ్ గారు చనిపోయారు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి వాళ్ళ భార్యకి ఇచ్చారు, కాంగ్రెస్ పార్టీ నుంచి నవీన్ యాదవ్ గారికి ఇచ్చారు. ఎవరికి అవకాశం ఉంటుంది? నవీన్ అన్నకే ఉంటుంది. ఎందుకని? నవీన్ అన్న చాలా సార్లు వస్తూ ఉంటారు ఇక్కడికి. సమస్యలు ఏంటి, బీద వాళ్ళు లేని వాళ్ళ గురించి ఆలోచించడం, తను లేని చదివించుకోలేని పిల్లల్ని కూడా తన సౌకర్యం తీసుకొని చదివించాలని సపోర్ట్ ఇస్తూ ఉంటాడు. మెయిన్ ఇక్కడ రోడ్లు కానీ, వాటర్ ప్రాబ్లం కానీ, ఫెసిలిటీస్, లైట్స్, సిటీ హౌస్ లైట్స్ ఉన్నాయి కదా, అవన్నీ తను చాలా బాగా చూసుకుంటారు. సొంత డబ్బులతో చేస్తారా? సొంత డబ్బు అంటే అవసరం అంటే ట్రస్ట్ నుంచి కూడా పెట్టుకోవాలి, అవి మనకు తెలియదు కదా సార్. సొంతం అనేది తెలీదు, కానీ చేయడం అయితే బాగా అందుబాటులో ఉంటారు. అందుబాటులో మీకు ఎప్పుడు ఏ సమస్య వస్తారు? ఆయన వస్తారా లేదా మీరు వెళ్తారా? లేదు, ఆ సార్ కూడా వచ్చే టైం కోసం మేము కూడా వెళ్ళగలుగుతాం. తను వస్తాడు, మేము పోతాం. మాకు అవసరం ఉంది అనుకో మేము వెళ్తాము. తనకు అవసరం ఏదైనా అవసరం పడితే మీకు ఏం సమస్యలు అనేది కనుక్కుంటాడు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి నవీన్ యాదవ్ గారికి సీట్ ఇచ్చారని చెప్పి ఓట్లు వేస్తారా, లేదంటే నవీన్ యాదవ్ గారు వ్యక్తిగతంగా ఓట్లు వేస్తారా? లేదు, వ్యక్తిగతంగానే చేస్తాం. మాకు కుటుంబ సంఘము ఇక్కడ ఏర్పరిచిండ్రు, గుడి కోసం తిరుగుతున్నాము, కొన్ని డబ్బులు కూడా ఇచ్చిండు మాకు. దానికోసం అతన్ని గెలిపియాలనుకుంటున్నాం. అన్న అతనే చేస్తాడు, ఆ సారా చేస్తాడు. ముందు కూడా ఇంతకు ముందు 3 సార్లు కూడా నిలబడ్డాడు. దాని నుంచి ఇప్పుడు మేము కూడా ఓట్లు వేస్తాం. ఇప్పుడు గెలక ముందు నవీన్ యాదవ్ గారు ఇలా ఉన్నారు, గెలిచిన తర్వాత కూడా ఇలాగే ఉంటారని మీరు నమ్ముతున్నారా? నమ్ముతున్నాం. అంటే అభిమానంతో చెప్తున్నారా, నమ్మకంతోనే చెప్తున్నాం ఉంటాడని. అంటే గతంలో 2 సార్లు పోటీ చేసి ఓడిపోయారు కదా, ఈసారి అవకాశం ఇవ్వాలన్న ఫీలింగ్ కూడా ఉందా మీకు? అంటే మీరు ప్రచారంలో తిరుగుతున్నారా, లేదంటే మీరు ఖాళీగా కోరుకుంటున్నారా? కోరుకుంటున్నాం, తిరుగుతున్నాం, ప్రచారం కూడా తిరుగుతున్నాం. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఎక్కువ నవీన్ యాదవ్ వేసే అవకాశం ఉందండి. ఓకే. మొన్న శ్రీమంతాలు కూడా కొన్ని చేశారు. మీ ఏరియాలో ఎన్ని చేశారు? ఇక్కడ ఇప్పుడు జూబ్లీ అది విసుగూడ కమిటీ హాల్లో ఒక 300 మెంబర్స్ కి చేశారు. 300-400 ఇక్కడ నుంచి పోవడం, ఈ బస్తీ నుంచి పోవడము, డెలివరీ అయిన పిల్లలు 6 months అన్నప్రసవన చేయడము, వాళ్ళు అందరిని కలిపి ఒక 400